ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి అండగా ఉంచడానికి ఎందుకు అవన్నీ ఆ జీవితంలో వదిలేసి రాజకీయాల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ అనే కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉండేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టింది, ఢిల్లీలో కాళ్ళ దగ్గర పెట్టింది. అది చూసి ఓడ్చుకోలేని మన అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు నో ఇది నడవదు, ఇది కరెక్ట్ కాదు, నా తెలుగు జాతికి నా అభిమానము, నా తెలుగు జాతి యొక్క అభిమానము, అభిమానం ఉండాలి అని ఆయన మన కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఆశయాన్ని ఎవరి కోసం పెట్టారు ఈ పార్టీ అని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు అన్నిటికంటే ఎక్కువ మహిళల గురించి ఆలోచన చేసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అందుకే పార్టీ ఏర్పాటు చేయగానే తండ్రి ఆస్తిలో సగం బిడ్డకి రావాలి, అమ్మాయికి రావాలని ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఎవరు ఒప్పుకోలేదు, మగవాడు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత యావత్ భారతదేశం అంతా అదే కరెక్ట్, ఎన్టీ రామారావు గారు చెప్పిందే కరెక్ట్ అని అందరూ ఈరోజు అంటున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఈరోజు అంటున్నారు. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలి, ఆర్థిక వాళ్ళ వ్యవస్థ పెరగాలి అని ఆ రోజు నుంచి చెప్తూ వచ్చారు. డాక్రా గ్రూపులని మాకు చేశారు. భారతదేశం అంతా ఎవరికి అర్థం కాని డాక్రా గ్రూప్ ఏంటి అని ఆయన డాక్రా గ్రూప్ పెట్టి మహిళా డాక్రా గ్రూప్స్ పెట్టిన తర్వాత అంచెలంచెలుగా మన మహిళల యొక్క పాత్ర పెరుగుతూ ఉన్నటువంటి యావత్ భారతదేశంలో మిగతా రాష్ట్రాలు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసి ఓహో ఇది కరెక్ట్ పద్ధతి అని మహిళల గురించి ఆలోచన చేస్తూ వాళ్ళు కూడా డాక్రా గ్రూప్ వచ్చారు. అలాగే మిత్రులారా మనం చూస్తామంటే మరి ఎన్టీ రామారావు గారు ఎక్కువ త్యాగాలు చేశారు. సినిమా రంగంలో ఉండి కూడా ఎండగా వానలనుకుంటా ప్రజల మధ్యలో వచ్చి వివిధాలుగా ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక్కడే బయటకు వచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో మనం అందరూ ఆ పార్టీలో ఉన్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి పార్టీలో మనకి ఒక ఆపర్చునిటీ దొరకడము, అటువంటి పార్టీలో మనం కూడా తిరగడము, ప్రజల మధ్యలో ఉండడము అనేది చాలా గొప్ప విషయం, చాలా మనం గర్వపడవలసిన విషయం. ఆ విధంగా చూస్తామంటే మరి ఎన్టీ రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఏదైతే తెలుగు జాతి అని చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారు చెప్పారో భారతదేశం అంతా దేశం గురించి చప్పట్లు కొట్టింది ఆ రోజు తెలుగు జాతి గురించి. భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా నేను తీసుకెళ్తాను తెలుగు జాతి ఖ్యాతిని చంద్రబాబు నాయుడు గారు 405 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టించి, ఔటర్ రింగ్ రోడ్ కట్టించి, 25 ప్రాజెక్టులు కట్టి, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేస్తే ఈరోజు అమెరికాలోనే తెలుగు జాతికి చెందిన 10 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉండడమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలంతా సీఈఓలు, ఎండీలు మన తెలుగు జాతి వారే. అంటే మన తెలుగు యొక్క పేరు, తెలుగు జాతి యొక్క ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తీసుకెళ్ళి బయటనే చేపెట్టి అటువంటి ఆపర్చునిటీ మన జాతికి కలిగించారు నారా చంద్రబాబు. మరి ఇప్పుడు చూస్తున్నాం యువనాయకుడు నారా లోకేష్ గారు వచ్చారు. తాతను ఆశయాల మీద, తండ్రి యొక్క గొప్ప ఆబ్జెక్టివ్స్ మీద పనిచేస్తూ ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు మన రాష్ట్రానికి.
గూగుల్ అంటున్నారు, ఆర్సెలర్ మిత్తల్ అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సుమారు 23 లక్షల మందికి యువకులకు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. ఇది ఖచ్చితం. అంటే ఇటువంటి బ్రహ్మాండమైన టీంతో మనం పనిచేస్తున్నాము. ఇది మన అదృష్టం. మరి ఎక్కడో ఉన్నామంటే నేను ఒక అధికారి సడన్గా మన ముఖ్యమంత్రి గారు లేదు బాపట్లకు వచ్చి పార్లమెంట్లో ప్రజలతో ఉండాలి అని నాకు అవకాశం ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. 30 రోజుల ముందు వచ్చారు. మీరందరూ నన్ను భుజాల మీద తీసుకెళ్ళి మీ ఆశీస్సులతో నాకు ఓట్లు వేయించి 2,11,000 భారీ మెజారిటీతో గెలిపించారు. మరి కానీ ఫలితం ఏంట్రా అని ఇంత పెద్ద అంటే నాకు ఇచ్చారు. మరి నేను కూడా ఏదో చేయాలి కదా. గతంలో ఉన్న ఎంపీలాగా బియ్యము, ఇసుక, దాంతో అవన్నీ చేయకూడదు కదా. మరి ఏం చేస్తే బాగుంటుందని నేను ఆహార నిమిషంలో ఢిల్లీలో ఉంది, అటు రైల్వే మినిస్టర్, అటు హైవే మినిస్టర్, అటు ఐటీ మినిస్టర్, అటు టూరిజం మినిస్టర్ అందరితో కలిసి ప్రతి వారం కలుస్తూనే ఉంటాం. దాని ఫలితం ఇప్పటివరకు ఏంటంటే మన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు నేను పెట్టిన ప్రతిపాదనలు 20,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు రైల్వేస్ టూరిజంలో పెట్టాను. అవన్నీ వాళ్ళు స్వీకరించారు, అవన్నీ వాళ్ళు అంగీకరించారు. క్రమేణా మనకి ఈ 20,000 కాకపోయినా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరే ఆలోచించారు. మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎలా మారిపోతుందో మీరు ఆలోచించారు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన ప్రతి ఒక్క 1000 కోట్లకి దానిలోని మనమందరము ప్రైవేట్ సెక్టర్ పెట్టింది ఒక సుమారుగా 3,000 కోట్ల ఎకానమీ పెట్టింది. 10,000 కోట్లు వస్తే అది 40,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లు వస్తే అది 80,000 కోట్లు అవుతుంది. ఆలోచించండి ఎటు పోతున్నాం మనం. గత 5 సంవత్సరాలు మనం ఏం చేసాం, ఎక్కడున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అని మనం అందరం గుర్తుంచుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మనం చెప్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీలో మన పార్టీ యొక్క కార్యకర్తలే అధినేతలు, పార్టీ యొక్క కార్యకర్తలే అధినేతలు. తెలుగుదేశం పార్టీ నమ్మకం ఏంటంటే కార్యకర్తలు లేనప్పుడు పార్టీ ఉండదు. కార్యకర్తలే ఇక్కడ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ముఖ్యం. అందుకే ప్రతిసారి ప్రతి మీటింగ్లో మాకు చెప్తూనే ఉంటారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీ అధినేతలు. అందుకే నిన్న కూడా మనం చూసాం, మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు మొదటి అంశంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాల మేరకు మనము తెలుగుదేశం పార్టీ మన మహానాడులో కూర్చుని మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని మనం తీర్మానం చేసి ఫస్ట్ తీర్మానం పాస్ చేసింది, రెజల్యూషన్ పాస్ చేసింది నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఆ రెజల్యూషన్లో యావత్తు 1,858 క్లస్టర్స్ మొత్తం రాష్ట్రంలో అందరూ ముక్తంగా ఎస్ రిజర్వేషన్ ఉండాలి మహిళలకి అని అందరూ కలిసి ఈ తీర్మానం పాస్ చేశారు. మనకు గర్వంగా ఆ తీర్మానం కూడా మనం కూడా ఇక్కడ నుంచి చుంటూరుని దాన్ని ఆమోదిస్తున్నామా లేదా? ఆమోదిస్తుంటే చెయ్యండి, అవును అనండి. ఆమోదిస్తున్నామా? బ్రహ్మాండం, వండర్ఫుల్. సో ఈ విధంగా మనం పార్టీతో కలిసి వెళ్తా ఉంటే మన రాష్ట్రము స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పకుండా తయారవుతుంది. ఆ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అనేది మన పిల్లలకి ఒక భవిష్యత్తు, మన తరతరాలుగా భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది.
దానికోసం మనం పనిచేస్తున్నాం అందరం. ఇక్కడ ఏమీ తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు లీడరే, ప్రతి ఒక్కళ్ళు అధినేతను. అందరం కలిసి పనిచేస్తున్నాము. ఎవరి కోసం పనిచేస్తున్నాము? మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాము. తప్పకుండా అమలు జరుగుతుంది. మరి మీ అందరూ నాకు వచ్చి ఈ అవకాశం నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాట్లాడండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్.